హాయ్ హలో నమస్తే నా పేరు రాంబోగే మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మొదటి రోజు అయితే గడిచిపోయింది. ఇక బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి మొదటి రోజు ఎట్లుంది, ఎవరేం చేసారు, ఏం కథ అనేది మొత్తం ముచ్చటెట్టుకుంటా ఒక రివ్యూ అయితే చేసుకుందాం. అయితే నాగార్జున గారు ముందు నుంచెల్లి ఏదైతే చెప్తున్నారో ఈ సీజన్ బిగ్ బాస్ 8లో ఎంటర్టైన్మెంట్కి, టర్న్స్కి, ట్విస్ట్లకి లిమిటే లేదు అని చెప్పినట్టే మొత్తం మీద మొదటి రోజు అంటే గ్రాండ్ లాంచ్ రోజు సపసగపన అయితే గడిచింది అనుకున్నాం. కానీ ఫస్ట్ రోజు భయ్య అందరి ఒక్కొక్కటిగా వాళ్ళ యాంగ్రీనెస్ కానీ, కోపాలు కానీ, వాళ్ళ రియల్ క్యారెక్టర్ కానీ బయటపడైతే మొదలుపడ్డది. అయితే గ్రాండ్ లాంచ్ రోజు ఏదైతే అనిల్ రావిపూడి గారు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చేసి వాళ్ళకి అతనికి చెప్పిన ఒక పని మీదకెళ్ళి ఇంకొక పని తను క్రియేట్ చేసుకొని నాగమణికంఠ గురించి ఒక మంటనైతే పెట్టిపోయిండు. చిన్న పొగ పెడితే అది మెల్లమెల్లగా పొగ జూరుకుంటా ఒక పెద్ద మంట అయితే అయిపోయింది. అయితే ఆ నాగమణికంఠతోని సగం ఎపిసోడ్ అయితే వెళ్ళిపోయిందబ్బా! చాలామంది కన్ను మొత్తం అంతా నాగమణికంఠ మీదనే పడిపోయింది. అది ఎందుకు, ఏం కథ అనేది మనం దీంట్లో మాట్లాడుకుందాం. అయితే బిగ్ బాస్ సీజన్ 8లో ఈ ఫస్ట్ రోజు ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఎవరైతే ఇప్పుడు అతన్ని ఎలిమినేట్ చేయడానికి ఒక నలుగురైతే అతని పేరు చెప్పిర్రు. ఇక ఆడికెళ్ళి కథ మొదలైంది. నాగమణికంట ఇక స్టార్టింగ్ ఆ రోజు నైటు, అంతకుముందు రోజు నైటు, ఆ రోజు గ్రాండ్ లాంచ్ రోజు నైటు ఆయన అక్కడ కూర్చొని మొత్తం మీద బాధపడుతూ ఉంటాడు. అందరు వచ్చి ఏమైందివా అని అడుగుతూ ఉంటారు. నేను అది ఇది నా గతం ఇది అని అతను చెప్తానే ఉంటాడు. ఇక ఆదిత్య ఓం గారు ఎవరైతే ఉన్నారో, నేను కావాలని అయితే నీకు ఓట్ చేయలేదు, నాకు నీ గురించి తెలియదు, అక్కడ నలుగురు ఉన్నారు, ఏదో నువ్వు కనబడ్డు నీకు ఓటు చేసిన సారీ అని చెప్పేసిండు. అయినా కానీ మనోడు వింటనే లేడు. నా గతం గురించి నీకు తెలియదు, నువ్వు నాకెందుకు అది చేసినవి చేసినావు అన్నట్టు అందరిని అదే చేస్తూ ఉన్నాడు. ఇక అట్లనే ఆ రోజు నైట్ అయితే గడిచిపోయింది. మళ్ళీ తెల్లారి బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ రోజు కంటెస్టెంట్స్కి అయితే ఫస్ట్ రోజు స్టార్ట్ అవ్వడే 9:30కి స్టార్ట్ అయింది. మెల్లగా అందరు లేచిర్రు. బిగ్ బాస్ హౌస్లో ఒక పాట అయితే పెట్టిర్రు. ఆ పాటకు ఫుల్ జోన్స్తోని అందరూ డ్యాన్సులు చేసుకుంటా అది ఇది యాక్టివిటీస్ చేసుకుంటా అయితే చాలా అయింది. కొంతమంది స్విమ్మింగ్ పూల్ దిగి ఆగమాగం చేసిర్రు. మొత్తం మీద ఒక ఫ్రెష్ మూడ్తోనైతే అందరూ మొదటి రోజునైతే స్టార్ట్ చేసిండ్రు. ఆ తర్వాత కొంతసేపటికి బిగ్ బాస్ పిలిచి ఒక రేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు రేషన్ అంటే మనకు ఒక లిమిటెడ్గా ఉండి దీనికి ఇన్ని రోజులు మీరు వాడుకోవాలని చెప్తే దాంట్లో గొడవలు అది ఇది జరుగుతుండే. మొత్తం మీద ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో లిమిట్లెస్ అంటే మొత్తం మీద రేషన్ లేదు అంటే లేదన్నట్టు కాదు, రేషన్ ఉంటుంది. దాన్ని మీరు ఎంత గెలుచుకుంటే మీకు అంత రేషన్ వస్తుందనే ఉద్దేశంతో నో రేషన్ అని పెట్టిర్రు. రేషన్ ఉన్నది. మొత్తం మీద కొద్దిగా రేషన్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఒకసారి పిలిచి మళ్ళీ దాంట్లో నాన్ వెజ్ అది ఇది యాడ్ చేసిర్రు. 2 సార్లు రేషన్ వచ్చింది. అందరూ సంబరపడ్డారు. కాకపోతే అందులోకెళ్ళి కొంతమంది ఓనర్షిప్ అంటే కొంతమంది బాధ్యత తీసుకొని ఈ రేషన్ మనకు ఎంత దాకా అనే ముచ్చటైతే చెప్పలేదు. కాబట్టి మళ్ళా రేషన్ వచ్చేదాకా దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి నిఖిల్ కావచ్చు, సోనియా, ఆకుల కావచ్చు, కొన్ని మంచి మంచి పాయింట్స్ అయితే రేజ్ చేసిర్రు. ఇక అందులో కొంతమంది వినేటోళ్ళు ఉంటారు, కొంతమంది విననోళ్ళు ఉంటారు. ఇక ముందట ఉన్నటువంటి పర్యవసానాలు ఎట్లా జరిగినాయి అనేది చూద్దాం. అయితే ఈ శుభ సందర్భంలో ఈ సంతోషంలో వీళ్ళు ఆరెంజెస్ పట్టి ఆడ బాల్స్ అది ఉండయి, ఆడుకోవడానికి ఏమి ఉండయి. కూడా ఆడటానికే వేరు కానీ ఆడుకుంటానికి వాళ్ళకి నచ్చినట్టు ఆడతా అంటే నడది. అదే వీళ్ళు ఏం చేసారంటే ఒక బౌల్లో ఉన్న ఆరెంజెస్ తీసుకొని ఒక బాల్ లెక్క అటు ఇసురుకుంటా ఆటలు అయితే ఆడిర్రు. ఇక ఆరెంజెస్ కింద పడు అదే తీసి మళ్ళా ఆడు అట్లా ఇట్లా అయింది. మొత్తం మీద అక్కడ ఉన్న సోనియా ఆకుల ఆమె ఏమన్నదంటే, మీరు ఏదైతే ఆరెంజెస్ ఆడుతుర్రో ఎవరైతే ఆడుతుర్రో మీరు ఆరెంజెస్ని ముట్టడానికి వీలు లేదు. ఏదైతే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం అంటే ఓన్లీ అన్నమే కాదు, ఫుడ్ ఏదైనా పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ తినేదాంతో మీరు ఆటలాడుతుర్రు కాబట్టి మీరు ఆరెంజెస్ని ముట్టడానికి వీలు అని చెప్పేసి ఒక మంచి పాయింట్ని అయితే సోనియా ఆకుల రేజ్ చేసింది. ఫస్ట్ ఏమనుకున్నాం కానీ మంచి గట్టి పిండమే అంతే. అయితే ఇక దాంట్లోకెళ్ళి కొంతమంది మన మీద నన్నప్పుడు కొంతమంది కరెక్టే అని తీసుకుంటారు, కొంతమంది దానికి ఆపోజిట్గా ప్రవర్తిస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎందుకు ముట్టద్దు బిగ్ బాస్ అంటే ఈ హౌస్లో ఫుడ్తోనే ఆటలు ఆడొద్దని ఏమన్నా బోర్డు పెట్టిరా అని చెప్పేసి శేఖర్ పాషా ఒక లొల్లి అయితే పెట్టుకుంటాడు. నేను తింటా బరాబర్, నేను గిట్లనే చేస్తా, నీకేంది అన్నట్టు ఆయన మాట్లాడతాడు. ఇక మన సోనియా ఆకులనేమో మీరు తింటే తినుర్రి, నువ్వు కిందెత్తావా ఆడేస్తావా, కిందేసి తొక్కుతావా డ్రైనేజ్లో ఎత్తావా అదే చేసి తింటావా తిను, కానీ
అది ఇతరులకిచ్చి ఇతరుల హెల్త్‌ని అయితే ఆగం చేయొద్దని చెప్పేసి సోనియా ఆకుల ఒక గట్టి వాదన అయితే వినిపిస్తది. గొంచెపార లొల్లి జరుగుతది. జరిగిన తర్వాత ఎనకసిరి ఇక ట్విస్ట్ ఏందంటే అది లొల్లి కాదు కాదు ఆమె పాయింట్ ఆమె చెప్తుంది. కానీ ఈతన లొల్లి పెట్టుకున్నట్టు నటించి అంటే ఇటువంటి పాయింట్స్ ఎవరైనా రేజ్ చేత్తరా లేదా అని చెప్పేసి ఉత్తపుణ్యానికి లొల్లి పెట్టుకున్నాడట. ఇక అది అటెనక ఏర్పడ్డది. ఆయన ఏమంటుండు, "నువ్వు చూడటానికి సింపుల్‌గా ఉన్నావు. ఏం మాట్లాడతలేవు అనుకున్నా గానీ, నువ్వు గట్టి పాయింట్ రేజ్ చేసినాక నేను కావాలనే లొల్లి పెట్టుకున్నా. నువ్వు మాట్లాడతావా లేదా అని. ఇంకా ఒర్రినా కానీ నువ్వు గ్రేట్ అనుకుంటా, అది ఇది అనుకుంటా మొత్తం మీద అయితే ఆ సోనియా ఆకులను చిల్ చేసిండు. మరి అప్పుడు మనం కవర్ చేసుకున్నాడా? అది నిజంగా అట్లా చేసిండా? అనేది ఆళ్ళకి తెలాలి. మనకైతే తెలది. మనం చూసినోళ్ళు ఏదైతే అనుకుంటామో అదే చెప్తాం కాబట్టి, మొత్తం మీద ఈ గేమ్‌తోని కొంచెం లొల్లి లెక్క ఏర్పడి అప్పుడు తుఫాన్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ చల్లబడి వాతావరణం అయితే అంతా సెట్ అయింది. ఇక కొంచెంసేపు ఒకరి మీద ఒకరు ముచ్చట పెట్టుకున్నారు. ఇక్కడ ఇంకొక ముచ్చట. అయితే ఈ రేషన్‌లు ఏదైతే వచ్చిందో దాంతోని ఏం చేద్దాం, ఏం చేసుకుందాం అంటే మన శేఖర్ భాష చిన్న కామెడీ మామ. చిన్న చిన్న సందర్భాలలో అయితే ఏసేస్తుండే ఇక కామెడీలు, పంచులు అదోటి ఇదోటి. మన బేబక్కుండి ఏం చేద్దాం అంటే 5 భర్తలున్నోళ్ళు ఎవలు అంటే ద్రౌపది. 6 భర్తలున్నోళ్ళు ఎవలు చేపతి. చేపతి అంటే 6 భర్తలున్నారు. చేపతి, చపాతి. మొత్తం మీద చేపతి, చపాతి అనుకుంటా ఒక చిన్న లాజిక్‌తోని హిందీకి, తెలుగు కన్వర్ట్ చేసుకుంటా ఒక కామెడీతోని పాటు ఆయన చెప్పాలనుకున్నది చెప్పుకుంటూనే ఒక కామెడీ క్రియేట్ చేసుకుంటా చెప్తుండు. ఇది పోను శేఖర్ భాషకు చాలా ప్లస్ పాయింట్ అవకాశం ఉంది. శేఖర్ భాష చేయబట్టే హౌస్ అంతా కొంచెం మంచిగా సందడిగా అయితే గడుస్తుంది. చిన్న చిన్న పంచులు, కోపతాపాలు కొంతమందికుంటాయి. లాజిక్‌లతోని కామెడీ చేసేటోళ్ళు, సాంగ్స్, డాన్స్ అంటారు కాబట్టి ఒక శేఖర్ భాషకు ఒక ప్రత్యేకత అయితే ఉన్నట్టు ఇప్పటి నుంచెలే శేఖర్ భాషకు కొంతమంది ఫ్యాన్స్ అయితే ఏర్పడుతుర్రు. ఇది చాలా శుభ పరిణామం ఎవలకు శేఖర్ భాషకు. ఇక మొత్తం మీద 'బిగ్ బాస్' హౌస్‌లో ఈ సీజన్ 8లో నో రేషన్, నో కెప్టెన్ అని చెప్పేసి ఒక కొత్త వాదన తీసుకొచ్చిర్రు. ఇక దాంట్లో కెప్టెన్ లేడు కాబట్టి మళ్ళీ ఎవరు చూసుకోవాలి? 14 మంది ఉన్నారు పిల్లాళ్ళు అందరూ కలిపి ఒక 14 మంది ఉన్నారు. వీళ్ళు ఎవరిని చూసుకోవాలంటే 'బిగ్ బాస్' ఏమంటుండంటే ఈ 14 మందిలోకెళ్ళి ఒక ముగ్గురిని చీఫ్ ఆఫ్ ద హౌస్ అంటే ఒక పెబ్బ లెక్క పెడుతుర్రన్నమాట. కొంతమందికి ఒకళ్ళని కాదు. మొత్తం మీద ఒక ముగ్గురు. ఆళ్ళు ఎవరెవరిని చూసుకుంటారనేది అది మాకు సంబంధం లేని విషయం కాబట్టి, మొత్తం మీద ఒక ముగ్గురిని చీఫ్‌లని చేసి వాళ్ళతోని ఈ హౌస్ నడిపియాలని చెప్పేసి 'బిగ్ బాస్' డెసిషన్ తీసుకొని అది నడిపిస్తుర్రు. ఇక దానికి ఆ చీఫ్‌లని ఎట్లా సెలెక్ట్ చేయాలి అనే దాని మీకెళ్ళి ఒక చిన్న చిన్న గేమ్స్ అయితే పెట్టిండు. ఇక దాంట్లో ఫస్ట్ గేమ్ ఆరుగురిని సెలెక్ట్ చేసి వాళ్ళని ఒక గేమ్‌కైతే తీసుకున్నారు. ఆ గేమ్ ఏందంటే ఒక కేవాస్ ఉంటుంటది. దాంట్లో మధ్యలో ఒక రబ్బర్ తాడులైతే కట్టుంటది. దాని మీద వీళ్ళు నిల్చోవాలి. ఎవలు? ఆరుగురు. ఈ ఆరుగురు నిల్చుంటారు. వీళ్ళకొక సంచాలక్ ఉంటాడు. ఆ సంచాలక్ చెప్పిన దాని ప్రకారం వీళ్ళు నడుచుకోవాల. అయితే ఆ కేబుల్‌లోకి పోయి ఆ తాళ్ళ మీద వీళ్ళు ఎక్కిర్రు. ఎక్కిన తర్వాత ఆళ్ళు ఎవరెవరు ఉన్నారంటే నిఖిల్, నైనిక, బేబక్క, శేఖర్ పాషా అట్లనే యష్మి వీళ్ళు ఒక ఆరుగురున్నారు మొత్తం మీద. ఈ ఆరుగురు గేమ్ ఆడుతా ఉంటారు. ఈ గేమ్ ఎట్లుంటదంటే ఆడొక స్పిన్ అనేది ఉంటది. ఇట్లా తిప్పేది. ఒక గిరికస్ ఉంటది. దాన్ని తిప్పినప్పుడల్లా అదొక కలర్ మీద ఆగుతది. ఆ కలర్ ఏ కలర్ మీద అయితే ఆగిందో ఆ కలర్ తాడును వీళ్ళు తెంపేస్తారు. ఎవలు మన సంచాలక్ అభయ్ నవీన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే దాని మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద పడతారు. ఆ పడ్డోళ్ళు పడ్డట్టు ఓడిపోయినట్టు ఆడ మీద ఉన్నోళ్ళు గెలిచినట్టు. అది ముచ్చట. అయితే అట్లా తిప్పుతా ఉన్న కొద్దీ ఒకళ్ళెనక పోతా ఉంటారు. ఫస్ట్ బేబక్క కొంచెం వజన్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆమె హ్యాండిల్ చేయలేక కింద అడుగు పెడతది. సో, ఆమె పోతది. తర్వాత ఒకళ్ళెనకొకళ్ళు పోతారు. లాస్ట్‌కు ఇద్దరు మిగిలిపోతారు. ఆ ఇద్దరు ఎవలంటే మొత్తం మీద నిఖిల్ ప్లస్ నైనిక వీళ్ళిద్దరు మీద ఉండిపోతారు. వీళ్ళిద్దరూ సెకండ్ టాప్‌లో ఉంటారు. ఇక లాస్ట్‌కి ఒకటే తాడు ఉంటది. మొత్తం మీద మెల్లమెల్లగా ఆమె నైనిక ఎవరైతే ఉన్నారో ఆడోళ్ళకు, మగోళ్ళకు తేడా ఉంటదబ్బా. ఆమె కొంచెం హ్యాండిల్ చేయలేక ఆమె జుట్టు కింద అంటుతది. ఇక మెల్లగా కింద పడిపోతది. అయితే ఇక ఫస్ట్ గేమ్‌లో ఎవరు గెలిచిర్రు? నిఖిల్ గెలిచిండు కాబట్టి ఈ గేమ్ ప్రకారం ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద హౌస్ నిఖిల్. అండ్ నిఖిల్‌కి ఇక 'బిగ్ బాస్' అయితే కంగ్రాచ్యులేషన్స్ చెప్తాడు. ఇట్లా కొంచెంసేపు నడుత్తది. ఇక నైనిక గురించి కొన్ని వాదనలైతే అంటే కొంతమంది ముచ్చట్లు పెట్టుకుంటారు. అరే భలే అబ్బా! ఈ ఆరుగురిట్లల్లా ఒక మొగంతోని ఒక ఆడపిల్ల భలే అంతదాకా వచ్చి గెలిచింది కాదు గానీ, అంతదాకా ఆడిందంటే గ్రేట్ అన్నట్టు కొంతమంది ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇట్లా కొంచెం గడుత్తది. గడిచిన తర్వాత ఇంకొక చీఫ్ ఆఫ్ ది హౌస్ కావాలి కాబట్టి ఇంకొక గేమ్ పెడతాడు 'బిగ్ బాస్'. ఇక అదేంటంటే ఒక కొన్ని కోన్స్ అటుపక్కుంటాయి కలర్‌వి. మధ్యలో గీతలు గీస్తారు. ఇక్కడో గీత గీసి ఆ కోన్స్ ఎవరైతే అక్కడున్న కోన్స్‌ను కాళ్ళ సందులో పెట్టుకొని గెంతుకుంటా వచ్చి ఇక్కడ టవర్‌లాగా ఎవరైతే పేరుస్తారో
ఎవరు ఆ 8టిని ముందుగా పేరుస్తారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేసి బిగ్ బాస్ ఒక టాస్క్ అని కాదు ఒక గేమ్ ఇస్తాడు. ఇక దీంట్లో నబిల్, నబీల్ అఫ్రీది, నైనిక ఇంకొక నలుగురు ఉంటారు. మొత్తం మీద వాళ్ళు గేమ్ ఆడుతున్న కొద్దీ ఆడతారు. ఇక లాస్ట్‌కి అయితే మొత్తం మీద ఎవరు గెలుస్తారు? నైనిక గెలుస్తది. అక్కడ మిస్ అయింది ఆమె టార్గెట్. ఇక్కడైతే మిస్ కాలేదు. చాలా మంచిగా ఆడుతది. యాక్టివ్‌గా ఉంటది. చిన్నగుంది ఏమో అనుకున్నాం గానీ డాన్సర్ కదా! ముందు నుంచే వాళ్ళకు కొంచెం ఫిట్‌నెస్ అనేది ఉంటది. ఇసుంటి వీటిల్లో కొంచెం ఏమంటారు ఎక్స్‌పీరియన్స్ ఉంటది కాబట్టి, అనుభవాలు ఉంటాయి కాబట్టి ఆమె మంచిగా ఆడింది, గెలిసింది. సో, సెకండ్ చీఫ్ ఆఫ్ ద హౌస్ అయితే నైనిక అయింది. బిగ్ బాస్ హౌస్‌కి ముగ్గురు చీఫ్ ఆఫ్ ద హౌస్ కావాలి కాబట్టి ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. నిఖిల్ మరియు నైనిక. ఇంకొకళ్ళు కావాలి కాబట్టి దానికి గేమ్ పెట్టకుండా బిగ్ బాస్ ఒక చిన్న తిరకస అయితే పెడతాడు. ఇంకొక వ్యక్తిని గేమ్స్‌తో కాకుండా ఈ గెలిచిన ఉన్న చీఫ్ ఆఫ్ ద హౌస్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరే ఇంకొకళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి ఒక చిన్న అవకాశం అయితే వాళ్ళకిస్తాడు. ఇక వీళ్ళిద్దరూ కొంచెం లోపలికి పోయి ముచ్చట పెట్టుకొని రాండ్రి. తర్వాత మంచిగా డిసైడ్ అయ్యి ఆ ఉన్న నలుగురిట్లోకెళ్ళి ఎవరన్నా ఒకళ్ళు అంటే ఈ నలుగురు మెయిన్ క్యాండిడేట్లు ఉన్నారు. నబీల్ అఫ్రీది, శేఖర్ భాషా, యాస్మిన్ గౌడ, బేబక్క వీళ్ళు నలుగురు ఉన్నారు. ఈ నలుగురిట్లోకెళ్ళి ఎవరన్నా ఒకళ్ళు మీరు డిసైడ్ అని చెప్పి మీరు డిసైడ్ కావాలని చెప్పేసి కొంచెం బయటకు పోయి ముచ్చట పెట్టుకొని వచ్చి ఏదో ఒకటి డిసైడ్ అయ్యి నలుగురిటికెళ్ళి ఒకళ్ళని చీఫ్ ఆఫ్ ద హౌస్‌గా ఎన్నుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. వీళ్ళు లోపలికి పోయి ముచ్చట్లు పెట్టుకుంటారు. దాని ప్రకారం వచ్చి అందరూ కూడా కూర్చుంటారు. మొత్తం మీద ఈ నలుగురికి సంబంధించిన ఫోటోస్ పెట్టి ఒక స్లైడ్ అసుంటిది టైల్స్ ఉంటాయి కదా! ఆ టైల్స్ అసుంటి దాని మీద వీళ్ళ పేర్లు రాసి వీళ్ళ బొమ్మలేసి ఈ నలుగురిట్లోకెళ్ళి మీరు ఎవరి కలల్ని క్రష్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి బిగ్ బాస్ అడిగిన కొద్దీ వీళ్ళు ఒక్కొక్కరిని క్రష్ చేస్తూ దానికి సంబంధించిన రీజన్స్ చెప్తా ఉంటారు. ఇక ఫస్టే మనోళ్ళు ఎవరు నిఖిల్ మరియు నైనిక వీళ్ళు ఫస్ట్ మీరు ఎవరి కలల్ని క్రష్ చేయాలనుకుంటున్నారు అని బిగ్ బాస్ అడిగితే నబీల్ అఫ్రీదీని కలల్ని బ్రేక్ చేస్తారనమాట. దాన్ని పలగొడతారు. ఇక ఇక మనోడు పక్క పొంటే ఉంటాడు నాగమణి. పో అడుగుపో ఎందుకో అడుగుపో నీకెప్పుడు నెగిటివిటీ అని మనకు అనిపిస్తుంది దాన్ని చూసిన ప్రకారం. ఇక్కడ బిగ్ బాస్ హౌస్‌లో మనకు ఎవరు తెలిసినోళ్ళు కాదు, ఎవరితోని పరిచయం లేదు. మనకు అనిపించింది మనం చెప్తున్నాం. ఓకే. ఇది మీరు నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు అన్నట్టు దిమాగ్‌లో పెట్టుకోవాలా. ఓకే. అయితే ఫస్టే నబీల్ అఫ్రీది కలల్ని క్రాస్ చేసిర్రు. ఎందుకు అని చెప్పేసి మనోడు అడుగుతాడు. అడిగితే ఇక వాళ్ళు రకరకాల కారణాలు చెప్తారు. నువ్వు హౌస్‌లో ఉంటున్నావు గానీ ఒక బాధ్యత తీసుకోవాలి. అందరితోని మంచిగా బాగుంటున్నావు కానీ బాధ్యత తీసుకుంటేనే నడుస్తది. కేరింగు, బాధ్యతలు ఉండాలి. హౌస్‌ని చూసుకోవడానికోళ్ళు ఎట్లుండాలి, పెద్దాంటోడు ఎట్లుండాలి అని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తారు. ఇక దాంట్లో ఫస్ట్ నబీల్ అఫ్రీది అయిపోతాడు. తర్వాత నెక్స్ట్ శేఖర్ పాషా. శేఖర్ పాషా పేరు సారీ ఫస్టు నబీల్ అఫ్రీది తర్వాత బేబక్క కలల్ని క్రాస్ చేస్తారు. ఇక ఆమె అయితే సింపుల్‌గా సరే మీరు చెప్పిందంతా కరెక్టే. నేను ఒప్పుకుంటున్నా. అది, ఇది అని చెప్పేసి నేను నెగెటివ్‌గా తీసుకోను, పాజిటివ్‌గా తీసుకుంటా. మీరు మంచిగానే చేసిర్రు అనుకుంటా చెప్పుకుంటా వత్తది. పోయి అయితే కూర్చుంటది. వాళ్ళు కూడా ఏమనరు అంతగానం. తర్వాత థర్డ్ మీరు ఎవళ్ళ కలలను క్రాస్ చేయాలనుకుంటున్నారో అని బిగ్ బాస్ అడిగితే శేఖర్ పాషా కలల్ని మొత్తం మీద క్రాస్ చేస్తారు. ఇక మనోడు ఎందుకు చెప్పు అని అడుగుతాడు. అందులో కూడా కామెడీ అబ్బయ్య మనోడు మామూలోడు కాదు. సీరియస్‌లో కూడా కామెడీ. అక్కడేంది హౌస్‌కు ఒక కెప్టెన్ లెక్కనే. కెప్టెన్ లేడు కాబట్టి కెప్టెన్ లెక్కల వీళ్ళు వ్యవహరించాలి కాబట్టి అక్కడ ఎన్నుకుంటుర్రు. ఇప్పుడు ఎన్నుకున్నోళ్ళే హౌస్‌ని చూసుకోవాలి. సీరియస్ మ్యాటర్ అది. కానీ మనోడు చెప్పు అనుకుంటా దాంట్లో కూడా ఒక కామెడీ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేసిండు. ఇక నిఖిల్ వాళ్ళీళ్ళు ఉండి చెప్పిర్రు. ఏందంటే అన్న మీరు మంచిగా అందరితోని మంచిగుంటుర్రు. మంచి ఫన్ క్రియేట్ చేస్తుర్రు. కాకపోతే ఏందంటే మీరు చిన్న వీటికి కొంచెం కోపానికి అచ్చుడు అది ఇది చేస్తుర్రు. కాబట్టి మీకు సెట్ కాదని చెప్పి మేము అనుకున్నాం అని అడుగుతాడు. అని చెప్తారు. ఎవలు నిఖిల్ మరియు నైనిక. ఇందులో ఇంకోటుంది. చెప్పిన తర్వాత ఓకే అని తలకాయ మంచిగా ఇట్లా ఊపుతాడు. ఊపిన తర్వాత అసలు ఇందులో ఎవరి డెసిషన్ మీ ఇద్దరిలో ఇది ఎవరు చేసిర్రు అని చెప్పేసి ఒక డిఫరెంట్ స్టైల్ అయితే అడుగుతాడు. మీ ఇద్దరిలో ఎవరు మరి ఈ డెసిషన్ తీసుకున్నారని. ఇక నిఖిల్ వాళ్ళు ఉండే మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అదే అని చెప్తారు. ఎందుకంటే మరి ఈయన పగ పడతాడా ముందు ఏమైనా చేస్తాడా అనే ముచ్చట మనకు తెలియదు కానీ అడుగుడు మాత్రం మస్తు అంటే ఒక టైంకు అయితే మొత్తం అడిగేస్తున్నాను. అడుగుడు కానీ పంచులు కానీ డిఫరెంట్ ఉన్నాయి. మొత్తం మీద మిగిలింది ఎవరు యాష్మిక్ గౌడ. ఇక వీళ్ళు దీని గురించి మాట్లాడుకునేటప్పుడు మొత్తం మీద సోనియా ఆకుల ఒక కొత్త పాయింట్ను రేజ్ చేస్తుంది. ఎందుకు యష్మి గౌడను మీరు
ఒక చీఫ్ ఆఫ్ ద హౌస్‌గా ఎన్నుకున్నారని చెప్పేసి ఒక పాయింట్ రైజ్ చేస్తారు. దానికి కూడా రీజన్ చెప్పాలి కదా! వీళ్ళ కలల్ని క్రాస్ చేసినందుకు రీజన్ చెప్తుర్రు కాబట్టి, ఎవరి కలలనైతే క్రాస్ చేయకుండా చీఫ్ ఆఫ్ ద హౌస్‌గా ఎన్నుకున్నారో దానికి కూడా రీజన్ చెప్పాలి కదా! ఇది గట్టి పాయింటే. సోనియా కూడా సైలెంట్‌గా ఉంది గానీ అప్పుడు చూసినాం కదా! ఆరెంజెస్ ఇసురుకుంటా ఆట ఆడుతుర్రు. అది తినేది పరబ్రహ్మ స్వరూపం దానితోని మీరు ఆటలాడుతుర్రని అక్కడ ఆమె మంచి పాయింట్ రైజ్ చేసింది. ఇక్కడ కూడా సేమ్ మరి చెప్పాలి కదా! ఇప్పుడు వాళ్ళను చేసినందుకు కారణం ఉన్నప్పుడు ఈమె కూడా కారణం ఉండాలా. ఇక్కడ మనోళ్ళు కొంతమంది అనుకునేది ఏందంటే, యాష్మి గౌడ, నిఖిల్ వీళ్ళు కన్నడ. ఈడ మన అదేదో ఉంటది కదా సినిమాల మీది తినాలే, మాది తినాలన్నట్టు ఈ ముగ్గురిని ఇడిచిపెట్టి ఆమెను ఎందుకు అది చేసినట్టు. సరే ఇద్దరికంటే పాయింట్స్ ఉన్నాయి గానీ, ఈ నబీల్ అఫ్రీది ఆ పిల్లగాడు ఎవరైతే ఉన్నారో ఆయన మంచిగానే ఆడుతుండు. ఇంతకుముందు కూడా ఆటల ఆ కోన్ సీట్ పెట్టాలన్నప్పుడు మంచిగా ఆడిండు. ఆయనని ఎందుకు అది చేయలే? ఆయనే అన్నీ ఏ పనైనా గానీ చేసడానికి ట్రై చేస్తుండు. కేరింగ్ అన్నీ ఉన్నాయి. మరి ఆయన ఎందుకు తీసుకోలే అని చెప్పేసి ఒక గట్టి పాయింట్ రైజ్ చేస్తుంది. పక్క పొంటోళ్ళు కూడా మాట్లాడతారు. ఇగ దీంట్లో విష్ణుప్రియ కల్పించుకొని ఏమంటదంటే సీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా వ్యూ అయితుంటది. వే ఆఫ్ థింకింగ్ అయితుంటది. ఇప్పుడు నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు. నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. బిగ్ బాస్ వాళ్ళిద్దరికి ఒక పవర్ అయితే ఇచ్చిండు. మీరిద్దరు యూ కెన్ చూజ్ అనదర్ చీఫ్ ఆఫ్ ద గెస్ట్ అని చెప్పిండు. వాళ్ళకు పవర్ ఉంది కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. దాన్ని మనం గౌరవించాలి. ఇప్పుడు ఇది ఓన్లీ ఫస్ట్ రోజు అయిపోతుంది. పోను ఇంకా ఒక 90, 95 ఇంకా 100 రోజులు ఉంటది. దాంట్లో ఇవే లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బయటకొస్తది. కాబట్టి వాళ్ళకిచ్చిన పవర్ యూజ్ చేసుకున్నారు. వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పిర్రు. దాన్ని మనం గౌరవించాలని చెప్పేసి విష్ణుప్రియ అయితే చెప్పేసింది. ఇది మన కోసమేగా వాళ్ళు ఒక చీఫ్ ఆఫ్ ద హౌస్‌ను ఎన్నుకున్నారనంటే ఆమె మళ్ళొక ఆమె అడిగింది. ఏం మామూలుగా అడుగుడు కాదు. ఏంది ఫర్ అజా ఫర్ దెమ్మా అని చెప్పేసి ఒక కొత్త పాయింట్‌ని రైజ్ చేసింది. ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేస్తుర్రు మన కోసమా? ఆళ్ళ కోసమా? ఇప్పుడు మామూలు విషయం గాదు. ఇప్పుడు చీఫ్ ఆఫ్ ద హౌస్ అంటే కెప్టెన్ లెక్కలనే కాబట్టి ఒక కరెక్ట్ పర్సన్‌ను చూజ్ చేసుకోవాలని. అది నాకు కరెక్ట్ అనిపిస్తలేదు అని చెప్పేసి ఆమె ఒక కొత్త పాయింట్ అయితే రైజ్ చేసింది. మొత్తం మీద మన సీరియల్‌లా గదా ఎండింగ్‌లా 20, 25 నిమిషాలు నడిచిన తర్వాత ఒక ఒక గట్టి ప్లేస్‌లో అయితే సీరియల్‌ని ఆపేసి ఒక క్యూరియాసిటీ పెంచి ఆపేత్తారు. ఆడికెళ్ళి తర్వాయి భాగం రేపటి అనంతరం అని చెప్పేసి ఒక క్యాప్షన్ అయితే ఇత్తారు. సేమ్ అట్లా బిగ్ బాస్‌లా గూడా ఫస్ట్ రోజు గ్రాండ్ లాంచ్ రోజు ఒక లొల్లి మొదలుపెట్టి ఆడికి ఆపేస్తారు. ఈ సెకండ్ ఎపిసోడ్ అయిన బిగ్ బాస్ హౌస్‌లో ఫస్ట్ రోజు మళ్ళొక కొత్త మంట పెట్టిర్రు. ఆ మంట ఏంది? యాష్మి గౌడ. థర్డ్ చీఫ్ ఆఫ్ ద హౌస్. సో ఇక ముందు అంటే రేపటి ఎపిసోడ్‌లో ఏముంటది, ఏంది సంగతి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ తెలుగు. మీకు ఈ ఎపిసోడ్ గురించి ఏమనిపించింది జర కామెంట్లు ఎయ్యుర్రి. మీకు నచ్చిన పాయింట్స్ కాడ ఒక లైక్ అయితే ఎయ్యుర్రి. ముందు బిగ్ బాస్ సీజన్ 8 గురించి కంటిన్యూగా మీకు ఒక ఎపిసోడ్‌లు అయితే వస్తాయి. రైట్. థ్యాంక్ యూ.